1 కొరింథీ 14:20 సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారి వలె ఉండండి అని అన్నాడు. చాలామంది దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండరు. దుష్టమైన కార్యాలు చేయటానికి వారు పెద్దవారైపోతారు. చిన్న చిన్న పిల్లలు కూడా సిగరెట్లు తాగడము, డ్రగ్ అడిక్ట్ అయిపోవడము, త్రాగుడు, చిన్న పిల్లలు కూడా పెద్దవారుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు కూడా లైంగికమైన విషయాలలో ఆడపిల్లలతో సరసాలాడము, ఆడపిల్లలతో అటు ఇటు తిరగడము, ఆడబిడ్డలు కూడా అలాగే. దయచేసి బుద్ధి విషయంలో బాగా వినాలి. పిల్లలు దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలి. చెడు కార్యాలు చేసే విషయంలో పసిబిడ్డలాగా నీవు ఉండాలి. మన ఇంట్లో ఒక చంటి బిడ్డ ఉన్నాడు. వానికి త్రాగుడు తెలుసా? వానికి వ్యభిచారం తెలుసా? వాడికి అమ్మ పాలిస్తే తాగుతాడు, ఉయ్యల్లో వేసి ఊపితే పడుకొని నిద్రపోతాడు. దుష్టత్వం విషయంలో మనం పసిపిల్లలుగా ఉండాలి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులకు మోసం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది భార్యలు, స్త్రీలు భర్తలకు మోసం చేస్తున్నారు. ఎంతోమంది భర్తలు భార్యలకు కూడా మోసం చేస్తున్నారు. ఎంతోమంది తమ అధికారులకు మోసం చేస్తున్నారు. ఎంతోమంది బాధ్యత రహితంగా బ్రతుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ వారికి ఇచ్చేటటువంటి జీతాలు తీసుకుంటూ లంచాలు తీసుకుంటున్నారు. ఎంత ఘోరం అది! ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. లంచాలు మీకు ఇవ్వలేక వారు ఎంత కష్టపడుతున్నారు. మీరు నిజంగానే ఈ దుష్టత్వం విషయంలో చాలా పెద్దగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి మనుషుల మీద జాలి కలిగి ఉండండి, కనికరం చూపెట్టండి. ప్రభుత్వం మీరు చేసే పనికి జీతం ఇస్తుంది, తృప్తి పడండి. అంతేకాని క్రూరంగా రాక్షసత్వాన్ని కలిగి ప్రవర్తించకండి. దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నాను, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ప్రేమించి, ఆ కృపగల దేవుడు మిమ్మల్ని కోరుకొన్నాడు. ఈమె నా కుమార్తె, ఇతడు నా కుమారుడని కోరుకొన్నాడు. ఆయన కోరుకున్న నీవు దుష్టత్వం విషయంలో పసిబిడ్డగాను, బుద్ధి విషయంలో పెద్దవారుగా మనముంటే, అంటే చక్కటి బుద్ధి, సుబుద్ధి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి మనము జీవించగలిగితే దేవుడు నిజంగా మన పక్షాన ఉంటాడు. దయచేసి గమనించాలి, చెడు కార్యాలు చేసే విషయంలో పసిపిల్లల్లాగా ఉండాలి. పసిపిల్లలకి ఎలాగా చెడు కార్యాలు తెలియవో అలాగా ఒక తండ్రి త్రాగుబోతున్నాడు, ఆయనకు బిడ్డ పుట్టాడు. తండ్రి తాగుతున్నాడు కానీ బిడ్డ త్రాగడు కదా, పసిబిడ్డ, వాడికి ఏమీ తెలియదు. అదే రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనం, దేవుని సంఘానికి వస్తున్న మనం, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన మనం దుష్టత్వం విషయం పసిబిడ్డల్లాగా ఉండాలి. చెడు విషయంలో చొరవ చేసుకొని మన ఇష్టానుసారంగా ప్రవర్తించడము, మన ఇష్టానుసారంగా చేయడం మంచిది కాదు. ఎందరో దేవుని మందిరానికి వెళ్తూ కూడా పనికిరాని కార్యాలు చేస్తూ ఉంటారు. పనికిరాని కార్యాలు చేస్తూ ఎంతో ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. దయచేసి మానండి, దయచేసి మానండి. ఒక తండ్రిగా చెప్తున్నాను, ఎంతోమంది దైవ సేవకులు కూడా ఈ దుష్టత్వం విషయంలో పెద్దవారుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలామంది రకరకాలుగా తప్పుడు బోధలు చేయడం, చాలామంది కులాల పేరు చెప్పి సంఘాలని కట్టుకోవడం, చాలామంది సేవకులు వడ్డీలకు ఇవ్వడం. ఎంత అసహ్యం, ఎంత అసహ్యం! దేవుడు నిజంగా ఎంత విచారపడతాడు. దుష్టత్వం విషయంలో పసిబిడ్డలుగా ఉండాలి. ఆ కృపగల దేవుడు చెప్తున్న మాట పౌలు గారి ద్వారా, బుద్ధి విషయంలో మనం పెద్దవారుగా ఉండాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చదువుకుంటే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదు అని చెప్పాడు. ఈ రోజున ఎంతోమంది మాయోపాయాలు చేస్తూ వంచనతో తప్పు మార్గాన్ని కుయుక్తితో ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ పనికిరాని బోధలు చేస్తూ ప్రజలను గాలికి ఇటు అటు కొట్టుకొని పోయేటటువంటి ఆ ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఈ రోజున ఒక తల్లి గారు మాట్లాడుతూ ఆ తల్లి అంటుంది, అయ్యా మేము సాములోరు సహవాసానికి వెళ్ళేవారం. ఆ సాములోరు సహవాసానికి వెళితే అక్కడ మాకు ఏమీ బోధ అర్థం కాలేదని ఇంకొక సంఘం లేకొచ్చాం. అక్కడ స్త్రీలు తప్ప పురుషులు ఎవరు రారు. అక్కడ స్త్రీలే వస్తారు. అక్కడ మాకు వాక్యాలు అంత బాగా చెప్పరు. పురుషులు రారు. ఎప్పుడో పండగకి పబ్బానికి వస్తారు. మాకు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారు. అయ్యలారా గమనించాలి. ఆ సంఘమే కాదు, చాలా సంఘాలలో ప్రజలను సరిగా నడిపించడం లేదు. ప్రజలకు సరైన ఉపదేశాలు లేవు. ప్రజలకు సరైనటువంటి బోధలు లేవు. ప్రజలు పాపం గాలికి కొట్టుకొని పోయే చెత్తలాగా ఉంటున్నారు. ప్రభునందు వారు స్థిరపడలేక బలపడలేక ఎవరు మాకు సహాయకులని ఆకాశం వైపు కన్నులెత్తి చేతులు చాపుతున్నారు. ఎవరో ఆ సేవకుడు ప్రార్థిస్తే ఏదో జరుగుతుందని, ఈ సేవకుడు ప్రార్థిస్తే ఏదో జరుగుతుందని ఆకాశం వైపు రైతు ఆ నల్ల మేఘాల వైపు చూసినట్టుగా సహాయం కొరకు సేవకుల కొరకు చూస్తూ ఉన్నారు. క్షమించండి ప్రియులారా, దైవ సేవకుల వైపు కాక దేవుని వైపు చూడండి. నేను చెప్పినట్లుగా మీ ఆత్మ లేత ప్రాయము కలిగిన బాలుడులాగా మారిపోవాలి. మీ శరీరము ఆత్మ కొరకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. నేను ఇంతవరకు చెప్పిన వాక్యాలు మీరు బాగా ఆలోచించాలి. అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికే సంఘంలో కూడా అంటున్నాడు. 2వ అధ్యాయం 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి అంటాడు. సొంత తల్లి తన బిడ్డలను గారవించున్నట్లుగా స్తన్యమిచ్చు తల్లి. ఆయన ఏమంటాడంటే, కాపరిగా ఆయన చెప్తున్న మాట, నేను పాలిచ్చే తల్లిని. సంఘంలో ఉన్న విశ్వాసులకు నేను పాలిచ్చే తల్లిని. నేను వాళ్ళను గారవిస్తూ ఉన్నాను. 3వ మాట అంటాడు, మేము సాధువులమై ఉంటిమి అని. అంటే సంఘంలో ఉన్న బిడ్డలకు మనము వాక్యము అనే పాలు ఇవ్వాలి. ఆ వాక్యంలో ఏవేవో కల్తీ కథలు, కల్తీ మాటలు ఇవన్నీ చెప్పకూడదు. దయచేసి స్వచ్ఛమైన వాక్యాన్నే చెప్పాలి. దేవుని వాక్యంలో పేతురు భక్తుడు అంటాడు, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించండి అని. వాక్యాన్ని నిర్మలమైన పాలు అన్నాడు. మనమేదో పిట్ట కథలు, మనమేదో అవి ఇవి చెప్పి ప్రజలను నవ్విస్తూ కబిస్తూ కొన్ని మాటలు మన వాక్చాతుర్యముతో చెప్తే కాదు. మనం చెప్పేటటువంటి వాక్యము ఆ బిడ్డలకు పాలులాగా ఉండాలి. నీవు తల్లిలాగా ఉండాలి. నువ్వు తల్లి కావాలంటే ఆ బిడ్డల్ని మీరు కని ఉండాలి. కనడం అంటే పౌలు అంటారు, సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని అంటాడు. మీరు కనని పిల్లలు బోలెడంతమంది మీ సంఘాల్లో ఉన్నారు. మీరు కనని పిల్లలు ఏ ఏ సంఘాల్లో నుండినో బిడ్డల్ని పోగేసుకొని కూర్చున్నారు. తప్పు కదా. దయచేసి గమనించాలి. మీరు కనుంటేనే ఆ పిల్లలకు మీ దగ్గర పాలు ఉంటుంది. మీరు కనని పిల్లలకు పాలు ఉండదు. వారు రక్షణలో ఎదగలేరు. చాలా తప్పులు మనం చేస్తూ ఉన్నాం. ఏదో మనం ఒక బ్యానర్ పెట్టుకొని నేను అద్భుతాలు చేస్తాను, మహత్కార్యాలు చేస్తానని చెప్పి ఆ ఊర్లో ఒక హాలో ఏదో తీసుకొని ఊర్లో ఉండే సంఘంలో ఉండే బిడ్డలందరినీ నీ దగ్గరికి పోగేసుకుంటావు. తప్పు కదా. దేవుడు నిజంగా అది ఒప్పుకుంటాడా చెప్పండి? ఒప్పుకోడు.
వాళ్ళను నువ్వు కనలేదు. నువ్వు ఎంత మంచి వాక్యము బోధించినా ఆ పాలు నువ్వు కనని పిల్లలకు చెందవు, నువ్వు కనిన పిల్లలకే చెందుతుంది. అందుకే పౌలు అంటాడు, నేను స్తన్యమిచ్చు తల్లిని, పాలిచ్చే తల్లిని నేను గారవించుచున్నాను. అంటే ఎంతోమంది ఓదార్పు లేకుండా, ఆదరణ లేకుండా ఉన్నారు. శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా దుఃఖాలతో, విచారాలతో ఉన్నారు. వాళ్ళని నేను ఆదరిస్తాను, వాళ్ళని నేను ఓదారుస్తాను, వాళ్ళని నేను ధైర్యపరుస్తాను అని చెప్పాడు. తరువాత మీ ఎదుట మేము సాధువులమై ఉంటిమి అన్నాడు. అంటే మేము పసిపిల్లల్లాగా ఉన్నాము అని చెప్పాడు. ఒక కాపరి సంఘంలో నేను పసిబిడ్డలాగా ఉన్నాను అంటే దానర్థం సంఘంలో ఉండే వారిని అందరినీ కూడా పసిపిల్లలాగా మార్చటానికి. ఎందుకంటే నువ్వు పసిబిడ్డ కాకపోతే దేవుని కొరకు గొప్ప కార్యాలు నువ్వు చేయలేవు. నువ్వు పసిబిడ్డ కావాలి, నువ్వు పసిబిడ్డ కావాలి. నీ ఆత్మ లేత ప్రాయము కలిగిన బాలుడులాగా ఉంటే దేవుడు నీ పక్షాన నిలబడి ఆ మనుషుల కొరకు కాదు, దేవుని కొరికే ఆలయాన్ని కడతాడని. అది బహు గొప్పది. నీవు గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను శక్తివంతురాలినిగా చేస్తాడు. నీ ఇంట్లో నీవు పసిబిడ్డలాగా ఉండు. నీ భర్త తిట్టేవాడే, కొట్టేవాడే, నీ భర్త వ్యభిచారే, తిరుగుపోతే నువ్వు పసిబిడ్డలాగా ఉండు. పసిబిడ్డకు అవేమీ తెలియవు కదా, వ్యభిచారం తెలియదు కదా, త్రాగుడు తెలియదు కదా. పసిబిడ్డలాగా జీవిస్తే నీకు తెలియకుండానే నీ భర్తలో మార్పు వస్తుంది, నీకు తెలియకుండానే నీ భార్యలో మార్పు వస్తుంది. దయచేసి గమనించాలి. మనము మంచిగా ప్రార్థన చేస్తాం, వాళ్ళతో భయంకరంగా పోట్లాడతాం, మార్పులు ఎక్కడొస్తాయి చెప్పండి? అందుకనే బైబిల్ చెప్తుంది, పసిబిడ్డలు మీరు గొప్ప కార్యాలు చేయాలంటే పసిబిడ్డలైపోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో పసిబిడ్డకు తెలియనట్టుగా, మీరు ఏమీ తెలియనట్టుగా మహోన్నతుడైన దేవునికి ప్రార్థించండి. సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేయండి. ఆయన మీ పక్షాన ఉండి గొప్ప విజయాలు దయచేస్తాడు. గొప్ప కార్యాలు నీ కుటుంబంలో నీవు చూడగలవు, నీ సంఘంలో నీవు చూడగలవు. ఎంతోమంది కాపరులు అంటూ ఉన్నారు, మా సంఘం అభివృద్ధి కాలేదు, మా సహవాసానికి ఆత్మలు రాలేదు. ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అయితే ఒక్కటి, ఈ రోజున లేత ప్రాయము కలిగిన బాలుడు వలె నీ ఆత్మ మారాలి. నీవు శారీరకంగా ఎంతో ఉద్రేకాలు, కోపాలు, ఆవేశాలు, పగ, ద్వేషం ఇలాంటివన్నీ మనం కలిగి దేవుని సేవ చేస్తే ప్రయోజనం లేదు. అవి బలివ్వాలి. సొలొమోను 1000 బలులు అర్పించాడు. నీలో ఉన్న ప్రతి చెడుని నువ్వు బలి ఇవ్వాలి, బలి చేసేయాలి. ఏ చెడు నీలో కనిపించకూడదు. అప్పుడు నీ ఆత్మ లేత ప్రాయము కలిగిన బాలుడులాగా మారుతుంది. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తివిగా నీవు మారుతావు. చాలామంది దైవ సేవకులు ఆ రీతిగా మారారు కాబట్టే దేవుడు వారి పక్షాన నిలబడి జనములను వారి దగ్గరికి పంపుతూ ఉన్నాడు. ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధానంలో లేతప్రాయము కలిగిన బాలుడులాగా నీ ఆత్మ కనిపిస్తే నీ కుటుంబం మారుతుంది, నీ పరిస్థితులు మారుతాయి, మీ భవిష్యత్తులు మారుతాయి. నువ్వెంతవరకు ఏడ్చి నాకింకా నిరీక్షణ లేదు, నాకు విశ్వాసం కూడా పోయాది అని భయపడుతూ దిగులు పడుతూ ఉన్నావు కదా, ఆ భయము దిగులు లేకుండా దేవుడు నీకు గొప్ప విజయాన్ని ప్రసాదిస్తాడు. దయచేసి లైవ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా మనవి, మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ఈ మాటలు మీరు విన్నారు. మీరు మారాలి, మీరు మారాలి. ఒక్క మాట ఆఖరిలో చెప్తాను. సొలొమోను 1000 బలులు ఇచ్చాడు. నీలో కూడా పనికిరానివి బోలెడన్నున్నాయి, అవి బలి కావాలి. నీ శరీరంలో ఉన్న కోపము, ఆవేశాలు, పగ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ బలి కావాలి. అప్పుడే నీ ఆత్మ లేతప్రాయము కలిగిన బాలుడులాగా అవుతుంది. అప్పుడే ప్రభు నీ పక్షాన నిలబడి గొప్ప గొప్ప కార్యాలను ప్రభు చేస్తాడు.
దేవుడి ఈ మాటలు మీ వినికిడిలో దీవించునుగాక.